విష్ణుమూర్తి అవతారమై భూమిపైకి దిగి వచ్చాడు. ధర్మాన్ని నిలబెట్టడానికి రూపాలు మార్చుకున్నాడు. ఒక రూపం రాముడై జీవితం చూపించాడు. మరొక రూపం కృష్ణుడై ఆలోచన నేర్పించాడు. రాముడు వచ్చి చూపించాడు ఇలా బ్రతకాలని. కృష్ణుడు వచ్చి చెప్పాడు ఇలా ఆలోచించాలని. ఒక్కరు మార్గం చూపితే ఇంకొక్కరు మంత్రం చెప్పాడు. ధర్మమే గమ్యం అని ఇద్దరు మనల్ని నడిపించారు. విష్ణు ఇచ్చిన మార్గం, రాముడు జీవితం. విష్ణు ఇచ్చిన జ్ఞానం, కృష్ణుడి ఆలోచన. జీవించాలి రాముడిలా, ఆలోచించాలి కృష్ణుడిలా. అడవుల్లో నడిచే న్యాయం మొదలు లేదు. కష్టం ఎదురైనా మాట తప్పలేదు. రాజమౌళి ధర్మాన్ని ఎంచుకున్నాడు. జీవితం అంటే ఏమిటో ప్రపంచానికి చూపించాడు. యుద్ధంలో నిలబడి గీతను వినిపించాడు. అర్జునుడి సందేహానికి జ్ఞానం వెలిగించాడు. అవసరమైతే తంత్రంతో ధర్మాన్ని కాపాడాడు. ఆలోచనలు శక్తి ఉందని మనుషుల్లో నాటాడు. ఒకరు నడిచిన దారి నీకు మార్గం అవుతుంది. మరొకరు చెప్పిన మాట నీకు శక్తి అవుతుంది. రాముడు జీవితం, కృష్ణుడుగా జ్ఞానం. ఇద్దరి కలిస్తే సంపూర్ణ ధర్మం. జీవించాలి రాముడిలా, ఆలోచించాలి కృష్ణుడిలా. అప్పుడు నీ జీవితం ధర్మ మార్గం అవుతుంది. విష్ణు అవతారం రాముడు జీవితం నేర్పాడు. కృష్ణుడు ఆలోచన నేర్పాడు. మనిషి జీవితంలో ఒక సందేహం, ఎలా బ్రతకాలి, ఎలా ఆలోచించాలి. ఈ రెండింటికి సమాధానం ఒక దేవుడు, రెండు అవతారాలు. విష్ణు ఎందుకు అవతారాలు తీసుకున్నాడు? ధర్మం కాపాడడానికి, సమాజాన్ని సరిచేయడానికి. శ్రీరాముడు కుమారుడుగా తండ్రి మాట కోసం రాజ్యం వదిలాడు. భర్త సీత పట్ల నిబద్ధత, రాజుగా ప్రజల కోసం జీవించాడు. రాముడు చెప్పలేదు, తన జీవితం చూపించాడు. కృష్ణ అర్జునుడికి సందేశం, జ్ఞానం ఇచ్చాడు. యుద్ధంలో ధర్మం కోసం తంత్రం వాడాడు. గీత ధర్మం జీవితం అర్థం చెప్పాడు. భగవద్గీత కృష్ణుడు జీవితం చూపలేదు, ఆలోచన మార్చాడు. జీవితం రాముడిలా ఉండాలి, కానీ ఆలోచన కృష్ణుడిలా ఉండాలి. రాముడు లేకపోతే నీ జీవితం తప్పిపోతుంది. కృష్ణుడు లేకపోతే నీ ఆలోచన తప్పుపోతుంది. ఇద్దరూ ఉంటేనే నీ జీవితం సంపూర్ణం అవుతుంది.